దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు ఉపదేశ క్రమం ఈ అపోస్తుల కింగ్స్ టెంపుల్కి ఒక వాక్యం ఆధారం చేయబడి పరిచర్య ధర్మం జరుగుతూ ఉన్నట్లుగా గడిచిన దినాల్లో మీతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 37 నుండి 47 వరకు ఉన్న వాక్య భాగం ఈ యొక్క పరిచర్యకు పునాది అండి. ఈ పునాది వేయబడిన ప్రాంత పరిస్థితుల మధ్యలో పరిచర్య ధర్మాన్ని, సంఘాన్ని, సేవలు పరిచర్యలో ఉంటే శిష్యరికాన్ని తయారు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పునాది మీద గమనించండి, మాట్లాడుతున్నప్పుడు రోమా పత్రికలో అసలు మారు మనసు అంటే ఏంటి, బాప్తిసం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏంటి, మూర్ఖులకి తరం వారికి వేరైపోయి జీవించడం అంటే ఏంటి, విశ్వాసమందు కట్టబడడం అంటే ఏంటి, లేదా మనకున్నది పంచిపెట్టడం అనే కృపావరం అంటే ఏంటి, ఇది కాక సియోను యొక్క అనుభవంలోనికి ప్రజలు చేర్చబడటం అంటే ఏంటి, 7 అనుభవాలను గురించి రోమపత్రిక ఏం చెప్తుంది అనే విషయాన్ని గడిచిన దినాల్లో మాట్లాడుతున్నప్పుడు మారు మనసు అంటే ఏంటి అనేది దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడ్డాం. రోమపత్రిక దేవుని బిడ్డలారా గడిచిన దినాల్లో 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన గొప్ప వరమును బట్టి, అది ఐశ్వర్యమును బట్టి మన జీవితంలో దీర్ఘశాంతాన్ని, అటు యొక్క సమాధానాన్ని మన జీవితంలో కలిగిన వారమై ఉండినట్లుగా మన హృదయం కాఠిన్యమైపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. చాలామంది జీవితాల్లో ఆ హృదయ కాఠిన్యం వల్ల దేవుడిచ్చే ఆ యొక్క మారు మనసులో ఆ మహదైశ్వర్యాన్ని, ఆ పరమైశ్వర్యాన్ని, దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని జీవితంలో అనుభవించలేకపోతున్నారు చాలామంది. కారణం ఏంటంటే, మారు మనసు పొందటం అంటే తమ యొక్క నాలుక జీవాఫలము అనగా తమ నాలుక తన మాట మారడం అనే విషయాన్ని గడిచిన దినాల్లో తెలియజేస్తూ వచ్చాను. దేని బిడ్డలారా, మానవ జీవితంలో మన శరీరంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క అవయవ నిర్మాణంలో దేని బిడ్డలారా ప్రతి యొక్క ఆలోచన దేవునికి మహిమకరంగా ఉండాలని ప్రభు సృష్టించాడు. తల్లి గర్భంలో రూపం ఏర్పరిచినప్పుడు ఆ రూపంలో దేని బిడ్డలారా మనకి ఏర్పరిచిన అవయవ నిర్మాణంలో ప్రతి యొక్క ఆలోచన కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. మన నాలుక దేవుని ఆరాధించాలి, మన నోరు దేవుని స్తుతించాలి, మన జీవఫలాలు దేవునికి ఇవ్వాలి. అందుకు మారు మనసు చాలా అవసరం. ఈరోజు రాత్రి బాప్తిసం అంటే ఏంటి అనే విషయాన్ని గమనించినట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయం యొక్క వాక్యంలో గమనించండి, 3 నుండి 4 వచనాలు మీరు చదివినట్లయితే చాలా స్పష్టంగా రాయబడిన విషయాలు ఏమనంటే, ఏమిలేరా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా. అక్క కిందకి రాయబడిన విషయాలు చూస్తే 6వ వచనం వరకు గమనించండి, మన యొక్క పాప శరీరము ఆయన యందు పాతి పెట్టబడాలి. మన పాప శరీరము ఆయన యందు పాతి పెట్టబడి పునరుద్ధానపు అనుభవంలో మరలా నూతన జీవితాన్ని జీవించాలి. ప్రాచీన స్వభావం పాతి పెట్టబడాలి, నూతన జీవితాన్ని జీవించాలి. ఈ విషయాలు పరిశుద్ధ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. నేటి దినాన బాప్తిసం అంటే చాలా మందికి అర్థం కాని పరిస్థితిలో చాలా చోట్ల సంఖ్య బాప్తిసం ఏంటి 49 మంది ఉన్నారు మన బాప్తిసంలో. ఇంకొక వ్యక్తి తీసుకుంటే వాడు బాబు రే బాబు బుడ్డోడా బాప్తిసం పొందేరా 50 వాడు అవుతావు నువ్వు అనేవాళ్ళు ఉన్నారు కదా. కొన్ని చోట్లకి వెళ్తే దేవుని బిడ్డలారా మీరు గమనించిన సంఘాలు ఒక ఆయన అనుకునేట 3000 మంది పేతురు గారు బాప్తిసాలు ఇచ్చాడు ఆ రోజు ఇంచుమించు, మనం కూడా 5000 మందికి ఇవ్వాలనుకున్నాడట. అందుకని సంఘాల్లో ఉన్న తన చేతి కింద పనిచేస్తున్న సేవకులందరితో చెప్పాడట, ఈ సంవత్సరం ఎవరికి బాప్తిసాలు ఇవ్వకండి, అందరికి ఒకేసారి బాప్తిసాలు ఇద్దాం. ఎక్కడ ఒక రాజమండ్రి గోదావరి తీసుకుపోయి 5000 మందికి బాప్తిసాలు ఇవ్వాలి అనుకున్నారట. అది ఎంత భయంకరమైన ఆలోచన చూడండి. బాప్తిసం అనేది జైల్లో గమనించండి, పౌలు శీల ప్రార్థనలు చేసి పాటలు పాడి ప్రభువును స్తుతిస్తుంటే చెరసాల పునాదులు కంపించి ఆ జైలు యొక్క పునాదులు కదిలిపోయినప్పుడు, ఆ బొండలు పగిలిపోయినప్పుడు, ఆ సంఖ్యలు విడిపోయినప్పుడు ఆ జైలు యొక్క సూపరింటెండెంట్ గారు, ఆ జైలు అధికారి కంగారు పడిపోయి చనిపోవడానికి సిద్ధమయ్యాడయ్యో ఈ ఖైదీలంతా పారిపోయారు అన్నప్పుడు ఆ టైంలో మేము ఇక్కడే ఉన్నాం, కంగారు పడొద్దయ్యా, ఏ హాని చేసుకోవద్దని పౌలు గారు చక్కటి భరోసా, చక్కటి ధైర్యాన్ని చెప్పారండి. ఆ టైంలో జైలు సూపరింటెండెంట్ ఏం చేశాడు, ఆ జైలు అధికారి ఏం చేశారు తెలుసా బిడ్డలారా, వారి యొక్క జీవితంలో ఉన్న విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని చూసి యేసే దేవుడని విశ్వసించాడు. ఈరోజు నేను యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను అర్ధరాత్రి పూట తనతో పాటు తన కుటుంబం అంతా బాప్తిసం పొందారు. ఎవరు ఆపగలరండి? ఒక ఫిలిప్పు ఏమంటే యెరూషలేము నుండి అతడు తిరిగి మరలా ఇథియోపియా దేశానికి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అయితే దేవుని వాక్యం చదువుతాడో అర్థం కాలేదు. ఫిలిప్పుని దేవుని ఆత్మ కొనిపోయి ఆ గాజా కుమార్గుల రథమును ఎదుర్కొని ఆ యొక్క ఫిలిప్పు యొక్క ఆలోచన అంతట్లో పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ఉండడం వల్ల ఆ యొక్క ఇథియోపియా దేశానికి ఆర్థిక మంత్రి అయిన ఆ నపుంసకునికి సువార్త ప్రకటించాడు. సువార్త విన్న ఆ యొక్క నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి తడివేంటి అన్నాడు.
వెంటనే బాప్తిసం అక్కడ తీసుకున్న నీటిలోంచి ఆయన ఆ రథం ఎక్కి వెళ్ళిపోయాడు, ఇంటికి సంతోషం తెలిపాడు. 8వ అధ్యాయం అపొస్తలుల కార్యం చదివితే మీకు అర్థమవుతుంది. బాప్తిసం అనేది సంఖ్యని బట్టి ఆపేది కాదండి, వివాహాన్ని బట్టి ఆపేది కాదండి. చాలా మందికి తెలియక క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు వీళ్ళు క్రైస్తవులు కాదు దేవుని బిడ్డలారా, మారు మనసు పొందిన వారు కాదు. బాప్తిసం అంటే మారు మనసు పొందాము అనడానికి సూచనగా, పాపానికి క్షమించబడ్డామని సూచనగా పొందేదే బాప్తిసం అంటే, క్రీస్తుతో జీవించే అనుభవం. నాలుక మారితే రెండవ విషయం ఏంటంటే బాప్తిసానికి కన్ను మారాలి, చూపు మారాలి. నీ చూపు మారింది అంటే, పాపము ఏచలు మార్పు చెందాయంటే, నీ శరీరము నీ యొక్క ప్రాచీన స్వభావము పాతి పెట్టబడింది అంటే, నీ పాపము శరీరము పాతి పెట్టబడిందంటే చూపు మార్చుకున్నానని అర్థం. అదే బాప్తిసం. ఇంతవరకు నేను లోకం వైపు చూచాను, ఇంతవరకు ఆస్తుల వైపు చూచాను, ఇంతవరకు నేను నా జీవితంలో బంధువుల వైపు చూచాను, లోక మర్యాదల వైపు చూచాను, లేదు నా కొరకు సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూస్తున్నాను అని చూపు మార్చుకుని బ్రతికే అనుభవానికి రావటమే బాప్తిస అనుభవం. యేసుని చూచి నడిచే అనుభవం. ఈ అనుభవంలోనికి రావడమే బాప్తిసం. ఎందుకంటే నా సొంత మాటలుగా చెప్పడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా దేవుని బిడ్డలారా? దేవుని యొక్క వాక్యంలో మన యొక్క పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తే కనుక మత్తయి సువార్తలో ఈ విధంగా వ్రాయబడింది దేవుని బిడ్డలారా. మన దేహాన్ని ఏ విధంగా మనం మార్చుకోగలం, మన దేహాన్ని ఎలా పరిశుద్ధపరచుకోగలం, మన దేహాన్ని బాగు చేసేదైనా బాగు చేసేదైనా ఏంటంటే యేసు ప్రభు చెప్పారు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనం నుండి చూస్తే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అంతేకాదు దేవుని యొక్క వాక్యలు మత్తయి సువార్త పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యం 5వ అధ్యాయాన్ని గమనిస్తే 29వ వచనం అంటాడు ఆయన, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిని ఎడల దానిని పెరికి నీ వద్ద నుండి పారవేయము, నీ దేహమంతా నరకలో పడవేయబడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనమే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదువుతున్న వాక్యాన్ని వింటున్న సహోదరులారా, ఇంకా కాస్త జాగ్రత్తగా ఆలోచించేయండి. మన జీవితంలో బాప్తిసం అంటే క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇక జీవించు వాడను నేను కాదు, క్రీస్తు నాలో జీవించడం అంటే ఇక నేను నాలోండి నేను చూడను, నా ప్రభువులోండి చూస్తాను. ఏదైనా నా ప్రభువులోండి నేను బ్రతుకుతాను, నా ప్రభువులోండి నేను సంపాదించుకుంటాను అనే స్థితికి రావడం. మారు మనసు నెక్స్ట్ స్టెప్ గమనించండి. మారు మనసు వెంటనే తర్వాత తీసుకోవలసిన గమనించండి ఆ యొక్క అడుగు జాడలు, లేదా ఆ వెంటనే తీసుకోవలసిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటయ్యా అంటే బాప్తిస అనుభవం. అది పాప క్షమాపణ నిమిత్తం పొందేది. అది అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 38వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. బాప్తిసం అంటే పాప క్షమాపణకు మనం గుర్తుగా ఆ బాప్తిసం పొందుతున్నాం. అంటే మారు మనసు పొందావు అనడానికి అది ఒక సూచనగా నీ జీవితంలో బాప్తిసాన్ని వరకు వస్తున్నావు. 10 రకాల బాప్తిసాలు లేవండి. ఈ బాప్తిసాల గురించి నేను మాట్లాడే ముందు ఒక సంగతి మీకు చెప్తాను, గమనించండి. బాప్తిసం అనే దానికి వచ్చినప్పుడు మన జీవితంలో మన చూపును మార్చుకున్నామని అర్థం, మన కంటిని, మన యొక్క దృష్టిని, మన ఆలోచన వింతటిని మనం మార్చుకున్నామని అర్థం. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో ఆ పరిశుద్ధ దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే అబ్రహాము జీవితంలో మీరు చూస్తూ వచ్చారు దేవుని బిడ్డలారా. మన పితరుడైన అబ్రహాముగా పిలువబడిన ఆయన జీవితాన్ని, ఆయన బ్రతుకుని మనం చూసినట్లయితే ఆది కాండంలో ఏదైనా తన జీవితంలో తనంతటి తాను చూస్తూ ఉన్న సందర్భాల్లో ప్రభువులను చూడటం మొదలుపెట్టాడు. ప్రభువులను చూచిన సందర్భం 13వ అధ్యాయంలో కనపడుతున్నా, 13వ అధ్యాయంలో 14వ వచనం నుండి ప్రభువులను చూచినా, కుడికి ఎడమకి ఉత్తరానికి దక్షిణానికి చూచినా, తన జీవితంలో కట్టుకునే హెబ్రోను బలిపీఠం కట్టినా, మరలా తిరిగి తన యొక్క భార్య శారాలోని చూచాడు 16వ అధ్యాయంలో. ఇది కాదని చెప్పి దేవుడు 17వ అధ్యాయం ప్రత్యక్షమైనప్పుడు ఏం చేశారు తెలుసా దేవుని బిడ్డలారా? ఇక్కడ నుండి అబ్రాహాముగా కాదు అబ్రహాముగా మారాలి అంటే నాలో చూడబడాలి, సున్నతి పొందన్నాడు. ఇప్పుడు సున్నతి పొందుట అనేది ఉంది, ప్రభువులోని ఖచ్చితంగా చూడడం. ఆ రోజు మొదలుకొని మీరు 17వ అధ్యాయం వరకు తన చూపులు అటు ఇటు చెదిరిపోయి ఉండొచ్చేమో, కానీ ఒకవేళ యుద్ధానికి 318 మందిని తీసుకుని వెళ్ళి అబ్రాహాము కనపడి ఉండొచ్చు, కానీ ఆగరుతో తను వెళ్ళిపోయిన సంగతి కనపడి ఉండొచ్చు, కానీ 17వ అధ్యాయం నుండి దేవుని బిడ్డలారా ఆ రోజు నుండి తన ఇంటిలో ఉన్న చెడుగును కత్తిరించడం మొదలుపెట్టాడు. తర్వాత తన జీవితంలో ప్రభువులో చూడటం మొదలు పెట్టాడు. సున్నతి అనే అనుభవంలో యేసులో చూడటం, ప్రభువులో చూడటం మొదలు పెట్టాడు. ప్రభుకు భోజనం పెట్టాడు 18వ అధ్యాయంలో. 19వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా లోతు కుటుంబం నాశనం అయిపోతుంది. 18వ అధ్యాయంలో దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
20వ అధ్యాయంలో గమనించండి, తన జీవితంలో తన భార్యను శారాను అపహరించకపోయినా అబీమెలెకు రాజు కొరకు ప్రార్థించుట, అంటే ప్రభువులను చూస్తున్నాడు. 318 పట్టుకుని ఆ రోజున సొదొమ రాజును విడిపించడానికి వెళ్ళినట్లుగా కత్తులు కట్టారాల సామ్రాజ్యం చేయట్లేదు, ప్రార్థన సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. చూపు మారిపోయింది. సున్నతి తర్వాత చూపు మారిపోయింది. అతను చూసే విధానం మారిపోయింది. అబ్రహాముకి బిడ్డలారా, ఇక అంతే కదా 21వ అధ్యాయంలో శారా చెప్తుంది, ఆగరైనా ఉండాలి, నేనైనా ఉండాలి, ఇంట్లో ఇస్మాయిల్ అయినా ఉండాలి, ఇస్సాకు అయినా ఉండాలి అని పెద్ద తగు వచ్చింది. అప్పుడు ఏం చేయాలి ప్రభు అని అడిగితే ప్రభు చెప్పాడు 12వ అధ్యాయంలో, నీ భార్యను శారా చెప్పినట్టు చేయి అన్నాడు. ఇప్పుడు ప్రభు చూపుల్లోని శారా చెప్పిన మాటను బట్టి ఆగరును బయటకు పంపేశాడు. ఎంతో ఇష్టంగా ప్రేమగా చూసుకునే ఇస్మాయిల్ కొరకు కన్నీళ్లు ఉన్నాయి, బాధ ఉంది, అయినా సరే ప్రభు చెప్పాడు కనుక తీసుకెళ్లి ఎడారిలో వదిలేశాడు. ఇక 22వ అధ్యాయంలో తన ఒక్కగాను కొడుకైన ఇస్సాకుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టవలసి వస్తే ఇస్సాకులోంచి చూడలేదు, శారాలోంచి చూడలేదు. ఇప్పుడు బలిపీఠం కట్టేటప్పుడు కూడా ప్రభువులోండి చూస్తున్నాడు. తన చూపును మార్చుకున్నాడు. 18వ అధ్యాయం మీరు గమనించండి. 17వ అధ్యాయం ఇక బాప్తిసం పొందిన తర్వాత, సున్నతి అనే అనుభవం పొందిన తర్వాత ఆత్మీయ అనుభవానికి వస్తే దీని శారీరక అనుభవం. ఇశ్రాయేలు పిల్లలకు సున్నతి అయితే ఆత్మీయ అనుభవం, ఇది బాప్తిస్మ అనుభవం అంటారు. నేడు దినాన మన జీవితం ఎలాగుంది? నీ కన్ను చెడులదైతే దాన్ని తీసేయన్నాడంటే ఇప్పుడు నుండి తన జీవితంలో అబ్రహాం ఏం చేశాడు? అప్పటి వరకు మీరు చూస్తున్నారా 13వ అధ్యాయంలో దేవుని తట్టే చూచాడు, దేవునిలోంచి చూచాడు, లోతు వెళ్ళిపోయిన తర్వాత కానీ మధ్యలో 14వ అధ్యాయంలో 318 పట్టుకి వెళ్ళాడు. అప్పటికి 15వ అధ్యాయంలో దేవుడు నిబంధన చేశాడు. అయినా 16వ అధ్యాయంలో శారమ్మ ఆగరను అప్పగించినప్పుడు మరలా ఆ శారమ్మ అలో నుండి ఆగరను చూశాడు. తర్వాత 17వ అధ్యాయానికి వచ్చిన తర్వాత తన జీవితంలో 13 సంవత్సరాలు దేవునికి తనకి మాటలు లేవు. ఆ సమయంలో దేవుడే మాట్లాడడం మానేశాడు. తర్వాత తన జీవితంలో మార్చుకున్నాడు. దేని బిడ్డలారా, ఇప్పుడు చూపు మొత్తం ప్రభు తట్టు ఉండడమే బాప్తిసం అంటే. నీ చూపులు ఆయన తట్టు చూచి బ్రతకడం. నువ్వేది సంపాదించాలని, ఏది కలిగి ఉండాలని ప్రభువులోంచి చూచి దాన్ని కలిగి ఉండాలి తప్ప నీ కళ్ళతో చూచి ఆకర్షించి తీసుకునేది కాదు అని చెప్పేది బాప్తిస్మ అనుభవం. నా యొక్క స్పష్టంగా నా అంతట నేనేది చేయను. నీ ముందు ఎంతో ఆహారం ఉండొచ్చు, ఎంత విలువైన భోజనం ఉండొచ్చు, విలువైన వస్త్రాలు ఉండొచ్చు, విలువైన బంగారం ఉండొచ్చు, విలువైన సంపద ఉండొచ్చు, విలువైన ఒకవేళ నీ జీవితంలో సౌఖ్యంగా బ్రతికే శ్రేష్టమైన జీవితం ఉండొచ్చు. కానీ అది అనుభవించాలా లేదని నువ్వు దేవుణ్ణి అడిగే స్థితిలో ఉంటే నీ బాప్తిస్మ అనుభవం విలువైనది. లేకపోతే నీ బాప్తిస్మ అనుభవానికి విలువ లేదని అర్థం. కొంతమంది చూస్తూ ఉంటారు దేని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్లో ఒక్కొక్కటి మీరు గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మోషే జీవితంలో మీరు చూసారా, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా. నిర్గమకాండం 2వ అధ్యాయంలో అతడు ఇటు అటు చూచి హత్య చేసేసాడండి. మన యొక్క ఎబ్రీయులను పాడు చేస్తున్నారు ఐగుప్తీయులు అని చెప్పి, మా ఎబ్రీయులు మా జాతి మా కులం ఇది అని కులపక్షంగా చూచాడు, అంతకుడైపోయాడు. ఇక దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అక్కడి నుండి పారిపోయి అతడు మిద్యానారణ్యానికి వెళ్ళిపోయి ఇత్రో యొక్క ఇంటిలో ఒక అల్లుడిగా చేర్చబడి ఇత్రో మందను మేపుతూ 40 సంవత్సరాలు ఉన్నప్పుడు అతడు దేవుని పర్వతం హోరేబుకి ఎక్కాడు. హోరేబు పర్వతం మీద బగబగా మండుచున్న పొదలో అగ్నిని చూశాడు. ఇదేటో వింత చూడాలనుకున్నాడు. ప్రభు తట్టు ఎప్పుడైతే చూచాడో, కులము తట్టు తన క్యాస్ట్ కొరకు తన జాతి కొరకు కాదు, దేవుని వరకు చూడాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడే ఆ పొదలోని మాట్లాడటం మొదలు పెట్టాడు. దేవుడు ఎలా చూపించాడంటే నీ జాతి కాదు నా ప్రజలను చూపించాడు. ఇప్పుడు దేవుని ప్రజల కొరకు ఇంతకు ముందు నా జాతి అని వెళ్ళాడు, అంతకడయ్యాడు. ఇప్పుడు దేవుని ప్రజలను వెళ్ళాడు. దేవుని ప్రజలుగా చూడాలి తప్ప సంఘంలో ఉన్న ప్రజల్ని, సంఘంలో ఉన్న పిల్లల్ని నావాడు, మా మేనలుడు, మా పేరని చూస్తున్నావా? దౌర్భాగ్య స్థితి. అలా చూస్తే నీవు అంతకురాలుగా మారిపోతావు. నీ మాటల వల్ల హత్యలు చేయబడతారు ప్రజలు. నువ్వు దేవుని చూపులను చూడగలిగితే గనుక దేవుని ప్రజలుగా చూస్తావు ప్రతి ఒక్కరిని. నీ ఇంటి పుట్టిన వారైనా సరే దేవుడి బిడ్డ, నీ కూతురైనా సరే దేవుడి కుమార్తెమే, నీ కొడుకైనా సరే దేవుడిచ్చిన కుమారుడు అని చూసే చూపు వేరు, నాది అని చూచింది వేరు. నాది అనే దానిలో స్వార్థం ఉంది, దేవుడి అని చూసే దాంట్లో నిస్వార్థమైన దేవుని పని ఉంది. ఆ పనితో పని చేశాడండి మోషే గారు. 3వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూసారా. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. యెహోషువ గ్రంథానికి వస్తే ఆకాన్ అనే వ్యక్తి కనపడతాడు. 7వ అధ్యాయంలో ఆకాన్ ఏం చేశాడు తెలుసా? తన జీవితంలో సీనారు వస్త్రాన్ని బైబిల్ చెప్తా ఉంది, వెండిని బంగారాన్ని. ముందు వస్త్రాన్ని చూసాడట. 21వ వచనం రాయబడింది. ముందు పాపం ఎలాగ ఆకర్షిస్తుందంటే సులువుగా, చాలా తేలిగ్గా, తక్కువగానే నీ చూపులో కనపడొచ్చు.
గమనించండి, అది తుదకు వెండి రూపంలోకి తీసుకువెళ్ళింది, బంగారంలోకి తీసుకెళ్ళింది. ఆ విధంగా తన చూపును పాడు చేసింది. అక్కడ దాకా వచ్చిన ఆకాను విన్నారా, ఇక కానాను వచ్చేసాడు. ఎరుకో ప్రాంతం కూలగొట్టేశారు. ఎరుకో అంతా కూడా కానాను భూమిలోనే ఇక స్వాస్థ్యం పంచుకుని పొందుకునే సమయంలో తన చూపు చెడిపోయి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నట్లుగా ఈరోజు చాలా మంది చూడండి, తమ వస్త్రాల్లోండి, తమ జీవితాల్లో, తమ వెండిలో బంగారంలో నుండి చూచి దేవుడి యొక్క ఉన్నతమైన స్థితిని కోల్పోతున్న వారు ఉన్నారు. నువ్వు బాప్తిసం పొందావంటే అర్థం దేని బిడ్డారా, నీవు నీ జీవితంలో నీ యొక్క విలువైన వస్త్రాలు, విలువైన ఆడంబరాలు, నీ జీవితంలో ఒకవేళ ప్రజలను మెప్పించే జీవితానికి కొరకు బ్రతకూడదు. తగుమాత్రపు వస్త్రాలు, తగుమాత్రపు జీవితం జీవించడం నేర్చుకోవాలి. చాలా మంది బాప్తిసాలు పొందిన స్టైల్గా, సోగ్గా కనబడటానికి, ప్రజలను ఆకర్షించుకునే అట్రాక్ట్గా ఉండడానికి చేసే ప్రయత్నాలు ఉన్నాయి. అంటాను, నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉందాతనంగా ఉండక తప్ప ప్రజలకు చులకన భావంగా, లేదా ఇంకో మాట చెప్పాలంటే నీ జీవితంలో నీ వస్త్రధారణ ద్వారా, నీ వేషధారణ ద్వారా ప్రజలను పాపంలోనికి మళ్లించడానికి ప్రయత్నం చేయొద్దు. గమనించండి, దేవుడి నామాన్ని గణపరచడానికి సూట్లు వేసుకోవటం వేరు, దేవుడి నామాన్ని గణపరచుకోవడానికి నీ డ్రెస్ కోడ్ మంచిదే, కానీ ప్రజలను ఆకర్షించుకునే పనిలో పాపం ఉంది. దేవుని బిడ్డలారా, ప్రజల కళ్ళని నీ మీదే పడాలని నీ వస్త్రధారణ ఒకవేళ ఉంటే గనుక, నీ ఆభరణాలు ఉంటే గనుక జాగ్రత్త. కొంతమంది ఆయా సంఘాల్లో వస్తు ఆభరణాలు సమర్పించుకుంటారు. అపోస్తలుల కింగ్స్ టెంపుల్లో కూడా ఉన్నారు. పైకి ఆభరణాలు సమర్పించుకున్న లోపల నుండి తీసేరు కొంతమంది, లోపల ఆశిస్తూ ఉంటారు. పైకి ఎవరు తీయమన్నాడు మిమ్మల్ని అడుగుతాను నేను, ఎవరు తీయమన్నాడు మిమ్మల్ని? లోకంలో గమనించండి, నువ్వు నీ కన్ను, నీ ఆత్మీయ కన్ను ఆశించినదిగా ఉంటే నువ్వు ఆభరణాలు తీసినా దానికి అర్థం ఉంది. అందరితో పాటు నలుగురు తీశారు, వాళ్ళ కోసం గొప్ప వస్తుందనో, మెప్పు వస్తుందనో, నేను కూడా ఇలాగ ఉండాలనో, పాస్టర్ గారిని కాస్త ఆయన బోధలు మేము వింటున్నామని చెప్పుకోవడానికి ఆయన ఒప్పించాలనో, ఆయన దగ్గర ఏదో మంచి పేరు సంపాదించుకోవాలనో, నువ్వు మంచిగా గుర్తించాలనో వస్తూ ఆభరణలు తీస్తే కనుక అది చాలా భయంకరమైన పాపం. ముందు నీ హృదయంలోంచి తీసేయాలా, నీ హృదయంలోంచి దాన్ని తొలగించాలా. అది బాప్తిస్మ అనుభవం అంటే. అది క్రీస్తుతో సమాధి చేయబడ్డావు. ఇక జీవించే ప్రాచీన అనుభవం అంతా సమాధి చేసి నవీన స్వభావాన్ని, క్రొత్త అనుభవాన్ని క్రీస్తులో నుండి చూడటం నేర్చుకుంటున్నావు అని అర్థం. దేని బిడ్డరా, లోతు భార్య ఉంది 19వ అధ్యాయం ఆదికాండలో, మీరు చూస్తున్నారా? ఆమె తన భర్త చాటు నుండి చూస్తుందంట. కొంతమంది జీవితాల్లో చూడండి, భర్త చాటు నుండి పాపాలు చేసేవాళ్ళు, భర్త చాటు నుండి లోకంలో చూసేవాళ్ళు, భర్త చాటు నుండి లోక సంబంధమైన మర్యాదలు తెచ్చి లోన పెట్టుకుని తన ఇంటిలో తన తండ్రి చాటు నుండే, తన తల్లి చాటు నుండే, తన యొక్క అన్నదమ్ముల చాటు నుండే, తన కుటుంబంలో వారి చాటు నుండే పాపపు క్రియలు చేసే వాట్సాప్లో, యూట్యూబ్లో, మెసేజ్ల్లో, వింటున్నారా, రకరకాల ఫేస్బుక్లో పరిస్థితులను వీక్షించి నాశనమైపోతున్న వాళ్ళు భర్తకు తెలియకుండా. నీ చూపు ఎలాగుంది? ప్రభు తట్టు చూచేటట్టుందా? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది, సోయరు వెళ్ళిపోతుంది. ఇక కొద్ది గడియలో సోయరు వెళ్ళిపోతే ఇక ఆమె లోతు ఇద్దరు కుమార్తెలతో కూడా సంతోషంగా ఉంటుంది. ఆమె వెనక చూపు చూడడం వల్ల ఆ ఒక్కడు చూపు, ఆ ఒక్క ఆమె చూపు వింటారా, చాటుగా చూసిన భర్త చాటుగా చూసిన, నువ్వు ఫేస్బుక్లో చాటుగా చూసే ఉంటాయే, యూట్యూబ్లో చాటుగా చూసే ఉంటాయే, చాటుగా చూసే నీ చూపుల వల్ల నీ కుటుంబం ఎంత పతనమైపోతుందో తెలుసా? దైవజనుడికి తెలియకుండా, సంఘానికి తెలియకుండా కవర్ చేయడానికి భర్తను కూడా అడ్డు పెట్టుకుని, భార్యను అడ్డు పెట్టుకుని ప్రవర్తించే వాళ్ళు ఉంటారు చూడండి. పాపపు క్రియల్లో దానివల్ల నీ కుటుంబం నష్టపోతుంది. ఆమె ఉప్పు స్తంభం అవటం వల్ల ఈరోజు కుమార్తెల గురించి మీరు వింటే వారు తండ్రితో సైనించారని రాయబడి, ఆ భార్య కాని బ్రతుకుంటే, ఆ భార్య కాని ఉప్పు స్తంభం అవ్వకపోతే కుటుంబం ఎంత బాగుండేదండి. ఆమె యొక్క ఒక అజ్ఞాన చూపు తన కుటుంబాన్ని అంతటికి పతనం తెచ్చిపెట్టి మోయాబు అమోనీల జాతికి మూల కారణమై ఈరోజు అనేక మంది లోతు కుటుంబాన్ని గురించి చెడ్డగా చెప్పుకునే స్థితికి వచ్చేసింది ఆ చూపు. ఈరోజు నీ చూపు ఎలాగుంది? నువ్వు ఎవరిలో చూస్తున్నావు? ఇక ఆకానులాగా బంగారంలో, వెండిలో, వస్త్రాల్లో చూచి చూపా? నీ చూపులకు వేళ నీ యొక్క మనుషులు, నీ వాళ్ళు అనేవాళ్ళు వెనకాలను చూచే చూపా? జాతిలోంచి చూచే మోసేలాగా చూపా? మార్చుకోవాలి. అందుకే నీ కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని మార్చుకోవాలి. ఆ చూపును విడిచిపెట్టాలి, ప్రభువులో చూడటం మొదలు పెట్టాలి. నీ దేహానికి వెలుగు, నీ దేహానికి దీపం కన్నే. నీ దేహం మారాలి అంటే నీ చూపు మారాలి అని వాక్యం చెప్తా ఉంది. అదే బాప్తిస్మ అనుభవం అంటే ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టే అనుభవం, యేసులో చూచే అనుభవం. ఈ అనుభవం ఉందా?
పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడిన సంగతులండి ఇవన్నీ. నా సొంత ఉద్దేశంతో చెప్పట్ల. దావీదు గారు చూసారా, సమూయేలు 2వ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఆయన చూస్తున్న చూపు దేవుని ఏ విధంగా చూస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో 11వ అధ్యాయం 2వ వచనంలో సమూయేలు 2వ గ్రంథంలో ఆయన చూస్తున్న చూపట ఏమండి, తన కళ్ళతో ఒక పాపాన్ని చూస్తున్నాడు, ఒక అమ్మను చూస్తున్నాడు, ఒక అమ్మాయిని చూస్తున్నాడు, ఆమె స్నానం చేస్తా ఉన్న స్థితిని చూస్తా ఉన్నాడు. ఆ ఇద్దరు గల మిద్ది మీదకి ఎక్కి ఆ వసంత కాలంలో యుద్ధాన్ని గురించి ఆలోచించడం మానేసి ఆ సాయంకాలం పూట ప్రార్థనా సమయం ధూపం వేయటం, దేవునికి నైవేద్యం ధూపం వేయటం మానేసి మేడ ఎక్కి మిద్దె ఎక్కి చూడబోతే ఆ మేడ ప్రక్కన ఒక స్నానం చేస్తున్న ఒక బెత్యెబా కనపడుతూ ఉంది అమ్మాయి, ఒక సైనికుడి భార్య. ఆమె సమాచారం అంతా తెలుసుకున్నాడు. నా చేతి కింద పనుడే కదా అనుకున్నాడు. ఆమె భార్యను తీసుకొచ్చాడు, అతను అపహరించాడు, భర్తను ఇద్దరు గల చంపించాడు. దేని బిడ్డలారా, తన చూపు చెడిపోయింది. నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు ఏం చేశాడు తెలుసా, తన చూపును అభ్యంతరపరిచి ఆ కన్ను తీసేశాడు. ఆ రోజు తీసిన కన్ను, బెత్యెబా విషయంలో తీసిన కన్ను మరలా ఏ స్త్రీని పట్టుకోలేదు, ముట్టుకోలేదు. దేని బిడ్డారా, అలాంటి పరిస్థితి మరలా ఎప్పుడూ చేయటానికి ఇష్టపడలేదు. తన జీవితంలో చరిత్రలో మీరు చూస్తే కీర్తనలో 6వ కీర్తన మీరు చూస్తే 6వ చరణంలో పరుపు తేలిపోయేలాగా ఏడ్చాడు తన ప్రాణం కోసం. 51వ కీర్తన చూస్తే ఆ కీర్తన అంతట్లో తన జీవితాన్ని పాపాన్ని ప్రక్షాళన చేసుకుని ఏడ్చాడు. అందుచేతనే రాజుల మొదటి గ్రంథంలో తన జీవితంలో సునేమి పట్టణం నుండి అందమైన ఒక అందగత్తెని తీసుకొచ్చి ఆయన ప్రక్కనే పండుకోబెట్టినా ముట్టుకోలేదని వాక్యం చెప్తుంది. అయ్యో మాత్రం టచ్ చేయలేదట. అయ్యో ఇంకొక స్త్రీ విషయంలో నీ పాపం చేయకూడదు. చూపు మార్చుకున్నాడు, ప్రభుతో చూడటం మొదలుపెట్టాడు, తన బ్రతుకును కట్టుకున్నాడు. ఇవన్నీ ఏంటి తెలుసా, ప్రభువులో బ్రతకటం. బాప్తిసం అంటే ఏంటి తెలుసా, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాలో జీవించే చూపును మార్చుకోవటం. మారు మనసు అంటే నాలుకను మార్చుకుని మాట విధానాన్ని మార్చుకోవటం. బాప్తిసం అంటే నీ కంటి చూపు విధానం మార్చుకోవటం, నీ చూపు ప్రభువులోంచి చూచి బ్రతికే అనుభవం. ఈ గుర్తుని చెప్తా ఉంది వాక్యం. ఇంకా చెప్పాలంటే దేని బిడ్డలారా, యెషయాను మీరు చూసారా, అంతవరకు 6వ అధ్యాయం వరకు కూడా నేనే గొప్పవాడు అనుకున్నాడు, నేనే ప్రవక్తను అనుకున్నాడు. ఎప్పుడైతే ప్రభువులో చూచాడో అప్పుడు వెంటనే యెషయా ఏమంటాడు తెలుసా, అయ్యో నేను పాపం చేసే ప్రజల మధ్యలో అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనుల మధ్య నివాసం చేస్తున్నాడని పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడు. దేవునిలోంచి ఎప్పుడైతే చూశాడో తను కట్టుకోవడం మొదలుపెట్టాడు. అక్కడి నుండి తన జీవితంలో 66 అధ్యాయాలు కలిగిన యెషయా గ్రంథాన్ని మీరు చూస్తే దేని బిడ్డలారా, 6వ అధ్యాయం వరకు ఒక ఎత్తు అయితే 60 అధ్యాయాలు కూడా 61 అధ్యాయాల గ్రంథాలు కూడా ఒక విలువైన ప్రవచనాత్మక విషయాలు. మినీ బైబిల్, చిన్న బైబిల్, పరిశుద్ధ బైబిల్ 66 గ్రంథాలు ఎలాగుందో 66 అధ్యాయాలతో మినీ బైబిల్ సిద్ధపరిచాడండి. మనం అందరూ గమనించవచ్చు ఆ మాటలు. 37 అధ్యాయాలు పాత నిబంధన గ్రంథం అయితే, 29 అధ్యాయాలు దేవుని యొక్క 39 అధ్యాయాలు పాత నిబంధన గ్రంథం అయితే, 27 అధ్యాయాలు కొత్త నిబంధన గ్రంథం కనుక ఈ 39 అధ్యాయాల వరకు కూడా పాత నిబంధన అనుభవాలు ఉంటాయి. 40వ అధ్యాయం నుంచి గమనించండి, ఎవడని ఒకరికి ఎదురు చూస్తే వాడు నూతన బలం పొందుతాడంటాడు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని 40వ అధ్యాయం నుంచి ప్రత్యక్షపరిచి యేసు 2వ రాకడను కూడా ప్రత్యేకంగా 66వ అధ్యాయాలు కూడా బయలుపరిచి 2వ రాజ్యం, ఆయన చేయబోయే రాజ్యాన్ని గురించి కూడా బోధించాడు. కారణం ఏంటంటే తన చూపులు మనుషుల తట్టు చూసినంత వరకు నేనే గొప్ప ప్రవక్తను అనుకున్నాడు. ప్రభు తట్టు చూడగానే అపవిత్రమైన పెదాలు మారాలి, అటువంటి పరిశుద్ధత నాకేమని ఏడ్చాడు. దేని బిడ్డలారా, అటువంటి అనుభవం. ఇర్మియాను చూసారా, 20వ అధ్యాయానికి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయానికి వస్తే అతని జీవితంలో మీరు చూస్తూ ఉంటారు. దేని బిడ్డలారా, అంతవరకు తన ప్రవక్తగా చెప్పాలనుకుని చెప్పేశాడు. అక్కడున్న పరిస్థితుల మధ్య, అధికారుల మధ్య, యాజకుల మధ్య కొట్టబడ్డాడు, ఈడ్చబడ్డాడు, ఒక బందీ గృహలో పెట్టబడ్డాడు. చిన్న బందీ గృహలో నొక్కిమరి పెట్టేశారు ఇర్మియాని. ఎందుకురా నేను బోధించాను అనుకున్నాడు, ఎందుకురా నేను ఈ యొక్క సువార్తకు వచ్చాను, ఈ సేవకు వచ్చాను. సహోదరుడా, సేవకుడా, ఈరోజు ఈ లాక్డౌన్ వల్ల, ఈ పరిస్థితుల వల్ల ఈ సేవ కుంటుపడిపోయిందని చెప్పి ఏదో నీకు సహాయం లేదని ఎందుకు వచ్చారు ఈ సేవకు అనుకుంటున్నావా? లేదో నీ ప్రభు తట్టి రాత్రి చూడు, నీ పరాక్రమ సూర్యుని వలె నీ ఇంట్లో ఆయన నిలబడ్డాడు, నీ జీవితంలో నిలబడ్డాడు. ఆయన అద్భుతం చేయబోతున్నాడు నీ పట్ల. చెప్పమంటాడు ఈ మాట. పిలిచినవాడు నమ్మదగినవాడు, ఏర్పరచుకున్నవాడు నమ్మదగినవాడు. నేను పిలిచింది మనుషుడు కాదు, నేను ఏర్పరచుకున్న మనుషుడు కాదు, సృష్టికర్త. నువ్వు మనుషుల వైపు చూడబట్టే కృంగిపోతున్నావు, కానీ ఈ రాత్రి నువ్వు నిలబడగలిగితే ఆయన ఘనమైన కార్యం చేయబోతున్నాడు. ఆయన తట్టు చూడు. నీ ఇంట్లో ఆయన నిలబడ్డాడు, నీ జీవితంలో నిలబడ్డాడు, నీ కుటుంబ పరిస్థితుల్లో నిలబడ్డాడు. పరాక్రమం గల సూర్యుని వలె ఆయన నిలబడినట్లుగా 20వ అధ్యాయం 11వ వచనం చూస్తే ఆయన కార్యాలు కనపడుతున్నాయి. నా చూపును మార్చుకోవాలి. ఎవరి వైపు చూస్తున్నావు? అంతవరకు అబ్రహాం ఏ వైపు చూచాడు? చూపు మార్చుకున్నాడు.
దేని బిడ్డ, లోతు భార్య తన చూపు మార్చుకోక ఉప్పు స్తంభం అయిపోయింది. ఆకాను తన చూపు మార్చుకోక నాశనమై నష్టపోయి దేని బిడ్డరా ఆ యొక్క జీవితంలో అతడే కాదు, అతని కుటుంబంతో పాటు తన జీవితంలో ఆ ఆకోర లోయలో సమాధి చేయబడ్డారు. బాధల లోయ, బాధల సమస్యల కష్టాల కన్నీళ్ల భయంకరమైన లోయలో అతని జీవితం సమాధి చేయబడింది. దేని బిడ్డరా, మోషే తన చూపును మార్చుకున్నాడు, దేవుని వైపు తిప్పుకున్నాడు. దేవుని యాజకుడిగా దేవుని ప్రజలను నడిపించడంలో ఏ మాత్రం రాజీ పడకుండా ముందుకు కొనసాగాడు. దావీదు తన చూపును, వ్యభిచార చూపును మార్చుకున్నాడు, దేవుని తట్టు మళ్ళాడు. తన జీవితంలో తన రాజ్యం శాశ్వతమైన కృపతో నింపబడినట్లు దేవుడు అభయం ఇచ్చాడు. అలాగే అతని యొక్క కుటుంబంలోంచి క్రీస్తు జన్మించడానికి మత్తయి సువార్త 1:1 ప్రకారం అబ్రహాము యొక్క కుమారుడైన అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళిని అబ్రహాముతో పాటు దావీదు పేరు కూడా రాయించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు చూస్తే ఎంత గొప్ప సంగతి అది. అంతేకాదు, మన దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే చివరికి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. పేతురు గారు తన జీవితంలో తన చూపును ఏ విధంగా మార్చుకున్నాడో మీరు చూసినట్లయితే దేని బిడ్డ 14వ అధ్యాయం మత్తయి సువార్త అతను 30వ వచనంలో చూస్తే గాలిని చూసి మునిగిపోయాడట. గాలిని చూసి మునిగిపోతున్న అతని జీవితంలో అటువంటి చూపు కలిగిన వాడు ఎప్పుడైతే యేసు ప్రభువారిని పట్టించేటప్పుడు కూడా ఆ అబద్ధం ఆడాడో అతని జీవితాన్ని అతని చూపును మార్చుకుని దేని బిడ్డ అతని చూపును మార్చుకుని అతను బ్రతుకుని మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో పశ్చాత్తాపంతో ఏడవడం మొదలు పెట్టాడట. జాగ్రత్తగా గమనించండి. కన్నీళ్ళు, దైవ చిత్తానుసారమైన కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు ఏం చేసాయి తెలుసండి, పేతురు బ్రతుకునే మార్చేసేయండి. అందుకనే పేతురు యొక్క జీవితంలో, పేతురు గారు అపోస్తులైన పేతురు గారి జీవితంలో ఆ మొదటి వర్తమానం ఇవ్వడంలో కానీ, రెండో ఉపదేశం ఇవ్వడంలో కానీ తనకు ధైర్యం ఎక్కడదో తెలుసా, కన్నీటి అనుభవం. తన చూపు అంతా ఇంతకుముందు ప్రజల వైపు చూచాడు కనుక పిరికువాడయ్యాడు, గాలి వైపు చూచాడు కనుక పిరికువాడయ్యాడు, ప్రభుత్వాలు రోమా సామ్రాజ్యం వైపు చూసినప్పుడు పిరికువాడయ్యాడు, లోక సంబంధమైన విషయాల వైపు చూసినప్పుడు ప్రభుత్వమే ఉన్నాడు కానీ లోకం వైపు చూసి పిరికువాడయ్యాడు. ఇప్పుడు ప్రభు వైపు చూడటం మొదలుపెట్టాడు, పశ్చాత్తాపంతో ఏడవడం మొదలుపెట్టాడు. కోడి కూసినప్పుడల్లా ఏడుస్తూ ఉంటాడు, ప్రతిరోజు కోడి కూస్తుంది, ప్రతిరోజు ఏడుస్తూ ఉంటాడు. అతని కన్నీళ్లు దేని బిడ్డలారా ఆ కారుతుంటే ఇక్కడ దారులుగా యెరూషలేము వెళ్ళినప్పుడు అతనికి ఒక పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్లో ఇక్కడ కొట్టుకుపోయి ఉంటాయండి ఈ యొక్క ముక్కు ప్రక్కన, ఈ నోస్ ప్రక్కన, నాసికారంధ్రాల యొక్క పక్క భాగంలో కొట్టుకుపోయినట్టుంటాయి. ఏంటి పిక్చర్ ఎలా వేశారని అడిగాను నేను యెరూషలేములో ఆ గైడ్ గారిని, నన్ను తీసుకెళ్ళిన ఆ గైడ్ గారిని. అంతేగా దేని బిడ్డారా, నేను 2 పర్యాలు 3 పర్యాలు దేవుని పరిచయంలో నేను దేవుని సౌరిబాబు గారి ద్వారా, చెన్నైలో ఉన్న సౌరిబాబు గారి ద్వారా నేను ఆ యొక్క యెరూషలేము ప్రయాణం చేస్తున్నప్పుడు 2 పర్యాలు కూడా ఆయన చాలా విడమర్చి చెప్పారు. పేతురుకి ఎందుకు అలాగ కొట్టుకుపోయినట్టు ఉన్నాయంటే కోడి కూస్తున్నప్పుడల్లా ఏడుపు వచ్చేసేదట. పశ్చాత్తాపం కేవలం ఒక్కరోజు కాదు, చనిపోయే వరకు, తలకిందులుగా సిలువ వేయబడే వరకు కూడా ప్రతిరోజు కోడుకు వస్తుంది, ప్రతిరోజు ఏడుస్తానే పశ్చాత్తాపడతానే ఉంటాడు అతని కళ్ళతో. అందుకని ఆ కళ్ళల్లో చూపుల్లో పాపం లేకుండా పరిశుద్ధతను కట్టుకోవడం మొదలుపెట్టాడు. అందుకే దేవుని వాక్యంలో పేతురు గారు తన పత్రిక రాసినప్పుడు, 2వ పత్రిక దేని బిడ్డారా 2వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్పాడు తెలుసా దేని బిడ్డారా, తన జీవితంలో ఈ మాటను ఈ విధంగా ప్రస్తావించారు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వ్యభిచారిని చూసారా, వ్యభిచారిని చూచి ఆశించి పాపం మానలేని కనులు గలవారును, అస్థిరులైన వారి మనసును మరులు కొల్పుచు లోభత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులై ఉండి, అక్కడ రాయబడిన విషయం మీరు చూస్తున్నారా, వ్యభిచారిని చూచి ఆశించి పాపము మానని కన్నులను గలవారును. మీరు గమనించండి, చూపులు ఎంత ప్రమాదకరమైనవో పేతురు గారు చెప్తా ఉన్నాడు. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినప్పుడు 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్పాడు తెలుసండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందట. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈరోజు నేను తెలియజేస్తున్న సత్యం, బాప్తిజం అంటే మన చూపులు మనలోంచి మనం చూసే, మన హృదయంలో చూసే, మన తలంపులో చూసే, బంధువుల్లో చూసే, కులంలో చూసే, వ్యభిచారంలో చూసే, బంగారులోంచి, బట్టల్లోంచి, విలువైన ఆభరణలో చూసే చూపు మారి యేసులో నుండి చూడగలిగి ఉండే చూపే పశ్చాత్తాపపు చూపండి. ఇన్ని రిఫరెన్స్లు మీకు ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, పరిశుద్ధ బైబిల్లో
ప్రతీది కూడా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. మన అవయవ నిర్మాణం జరిగిన మన పరిపూర్ణమైన విశ్వాసానికి రావడానికి ముందుగా మారు మనసు అంటే నాలుక మారాలి, మన మాట మారాలి, మన మాట విధానంలో దేవునికి మహిమ రావాలి. 2, మన చూపు, బాప్తిసం అంటే మన చూపు విధానం మారాలి. రోమపత్రిక చెప్తుంది, మనము మన శరీరము ప్రాచీన స్వభావము యేసుక్రీస్తు సిలువ వేయబడి ఆయన చనిపోయినట్లుగా మనము కూడా చనిపోయి పునరుద్ధానం పొందినట్లుగా బ్రతికేదే బాప్తిసం అంటే అర్థం ఏంటి? మన దేహం చనిపోవటం అంటే ఏంటంటే మన దేహానికి వెలుగు, మన దేహానికి దీపం కన్నే. ఒక వ్యక్తి దేహం అంతా నరకానికి పోతుంది అనే మాటకు వస్తే నీ కన్ను అభ్యంతరపరిస్తేనే నా దేహం అంతా నరకానికి పోతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన మాట మీరు విన్నారుగా, 6వ అధ్యాయంలో చెప్పిన మాట మనం విన్నాంగా. కాబట్టి ఆ కన్ను, ఆ చూపును మనం మార్చుకుని ఆ దృష్టిని మళ్లించుకోగలిగితే మన ఆత్మీయ బ్రతుకులో బాప్తిసానికి విలువ ఉందని అర్థం. నీ కళ్ళతో నువ్వు చూసుకుని పెళ్లి చేసుకుంటున్నావు, బాప్తిసం పొంది కూడా ప్రభుని అడగో. ఏదైనా ఒక వస్త్రం కొనాలన్నా, ఏదైనా కొనాలన్నా నీకు నచ్చితే, నీకు ఉంటే డబ్బు ఎంత ఉంటే దాన్ని బట్టి పని చేస్తావా? నీ దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నా, 10 లక్షల రూపాయలకి సరిపడగా నీ జీవితంలో ఏదైనా కొనవలసి ఉన్నా అలా కొనేస్తే నువ్వు దేవుని బిడ్డకు కాదు. నీ దగ్గర ఎంత డబ్బున్నా డబ్బు మాట్లాడకూడదు. దేవుడు మాట్లాడే వరకు నువ్వు ఆ పని చేయకూడదు. దేవుడు మాట్లాడే వరకు కూడా, ప్రభు నిన్ను ప్రేరేపించే వరకు ఎలా మాట్లాడతాడో ఆత్మీయులకు అర్థమవుతుంది కదా. వాక్యానుసారంగా మాట్లాడతాడు, దైవ సేవకుడు నుంచి మాట్లాడతాడు. దైవ సేవకుడు ఊరికనే పెట్టాడా? దైవ సేవకుడిని దేవుడు ఊరకనే పెట్టాడండి. చాలామంది ఏమనుకుంటారంటే దైవ సేవకుడితో పని ఏంటండి, ఈ చివరి దినాల్లో పాస్టర్తో పని లేదు, చర్చిలతో పని లేదు, చర్చిలకి వెళ్ళొద్దు, కానుకలు వేయొద్దు, పాస్టర్లతో పని లేదు, మనమందరూ సువార్థకులమే. అలాగైతే యేసుప్రభువు వారు కొర్నేలికి ఎందుకు చెప్తాడండి, నువ్వు పేతురు గారిని పిలిపించుకొని దేవదూత స్వయంగా వచ్చి ఎందుకు చెప్పాలి? దేవదూత చేయలేదా సేవ? దేవదూత కంటే గొప్పవాడే పేతురు గారు అని అనుకోవచ్చుగా. ఎస్, దేవదూత కంటే గొప్పవాడే దైవజనుడు అంటే. మరోసారి చెప్తున్నాను వినండి, దైవజనుడు అంటే ఈ లోకంలో పరిపాలించే పిఎంల కంటే, ప్రధానమంత్రి కంటే, ముఖ్యమంత్రుల కంటే, రాష్ట్రపతి కంటే, రాజ్యాలు రాజుల కంటే గొప్పవాడు యాజకుడు. ఈ లోకం వరకు మాత్రమే రాజ్యం వెళ్ళగలిగిన వారు రాజులు. పరలోక సంబంధం విషయాలు కూడా ప్రత్యక్షపరిచి ఏలుబడి చేయగలిగిన వాడు యాజకుడు. అందుకనే ఉన్నతమైన దేశాల్లో యాజకుడికి విలువ ఎక్కువ. ఈరోజు అటువంటి యాజకుడు మాట, దేవుని వాక్యము సరిగా మీరు చూడగలిగితే నీ చూపులు ఎలాగున్నాయో అర్థమైపోతుంది. పాస్ గారు ఎప్పుడు మాకు అనుకూలంగా చెప్పడు వాక్యం అనుకుంటారు కొంతమంది. నీకు అనుకూలంగా చెప్తే అటువంటి చర్చకు నువ్వు వెళ్తే నాశనం అయిపోతావు. ప్రభు ఏది చెప్పాడు అది వినడానికి సిద్ధంగా ఉన్నా. పేతురు యొక్క రాగాన ఇంటికి కొర్నేలియన్నాడు, దేవుడు నీకు ఏది బయలుపరిచాడో అది మాకు చెప్పండి అయ్యా అని 10వ అధ్యాయం 33వ వచనంలో మీకు బయలుపరిచిందంతా నాకు చెప్పండి అన్నాడు. అపోస్తుల కార్యం 10:33లో కొర్నేలి ఒక శతాధిపతి. వింటున్నారా? దేవుని కళ్ళలోండి చూస్తే ఆ ఇంటికి రక్షణ వస్తుందండి. ఆ ఇంటి మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడండి. ఆ ఇంటికి బాప్తిస్మ అనుభవం వచ్చిందండి. ఆ చూపులు కొర్నేలి దైవ సేవకులను చూడడం ఎప్పుడైతే మొదలెట్టాడో ఆ గదిలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆ గదిలోనికి దేవుని అభిషేకం దిగి వచ్చింది. ఆ ఇంటి అంతటికి రక్షణ వచ్చింది. ఈరోజు నీ ఇంటికి, నీ కుటుంబానికి దేవుని ఆత్మ ఏలుబడి చేయాలన్నా, మీ కుటుంబానికి రక్షణ కవచం తొలగాలి అన్నా, రక్షణ అభిషేకం ఇంట్లో ఉండాలన్నా, మీరు దేవుని వాక్యంలో నుండి, దేవుని సేవకుల నుండి, పరిశుద్ధాత్మ తలంపులోండి, ప్రార్థన శక్తిలోండి ప్రభు కార్యాలు చూచి, డబ్బులోంచి, పదవులోంచి, కులంలోంచి, మతంలోంచి, మనుగడలోంచి, ఈ భర్త భార్య బంధాల్లోండి, పిల్లల బంధాల్లోండి చూడటం కాక దేవుళ్ళోండి చూడగలిగితే ధన్యులు, మీరు ధన్యులు. అది బాప్తిస్మ విలువ అంటారు. బాప్తిస్మ విలువ. నువ్వు బాప్తిస్మ ఎక్కడ పొందావు, ఎవరు నీకు ఇచ్చారు బాప్తిస్మ, ఏ డినామినేషన్లో పొందావు అని అడగడు ప్రభు. బాప్తిస్మానికి తగ్గ చూపు మారిందా, అటువంటి బ్రతుకు ఉందా, అది ప్రభు అడుగుతాడు. అది నిశ్చయం చేసుకోవడానికి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల ఈ రాత్రి లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. బాప్తిస్మ అంటే మా కన్ను మారాలని చెప్పారు అయ్యా, మారు మనసు అంటే మా నోరు, మా మాట మారాలని చెప్పారు. నిజమేనయ్యా, మా అవయవ నిర్మాణం చేసినప్పుడే ఈ అవయవం దేని కొరకు వాడబడాలో, మా విశ్వాస ప్రయాణానికి ఎలా కట్టుకోవాలో మీరు ముందుగానే బయలుపరిచారు.
అయ్యా మా బ్రతుకులను మార్చుకుని, మా చూపులు ఎంతవరకు మేము బంధువులను చూసామో, ఇంట్లో వాళ్ళని చూసామో, లేదా డబ్బులను చూసామో, ఆస్తులను చూసామో, లోకంలోను చూసామో, ఆ చూపులన్నీ మారి నీలో నుండి చూడగలిగే, అయ్యా నీ యొక్క సన్నిధిలోండి, నీ వాక్యంలో నుండి, నీ ప్రత్యక్షతలోండి, మా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యాగంలో నుండి చూడగలిగే, ఆ పునరుద్ధానంలో చూడగలిగే, ఆ నిత్య రాజ్యానికి ఆయన ఎలాగైతే వెళ్ళిపోయాడో మరి తిరిగి రాబోతున్నాడని చెప్పాడే, ఆ మాటలో చూడగలిగి, ఆ సియోను అనుభవాన్ని చూడగలిగి బ్రతికే జీవితాల్లో మాకు దయచేయండి. అట్టు చూపు కలిగిన వారే రక్షణ అనే బాప్తిసంలో వారికి స్థిరత్వం లేదా బాప్తిస అనుభవానికి విలువ ఉంటుందని ఈ రాత్రి మీరు బోధించారు. ఆ సియోను అనుభవాలను చూడడం, యేసు నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి ఆయన రాబోతున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు, పరలోకానికి తిరిగి రాబోతున్నాడు. ఈ అనుభవం చూడగలిగి బ్రతికే జీవితమే బాప్తిసం అనే అనుభవం, పాప క్షమాపణ అనే అనుభవం. ఈ అనుభవంలో ప్రతి ఒక్కరిని కట్టమని ఈ రాత్రి ఈ జన్మదిన వేడుక జరిగించుకునే వారిని గురించి, మరొకసారి వివాహ మౌత్యాన్ని జరిగించుకునే బిడ్డలను గురించి నేను స్తుతిస్తూ, వారి యొక్క నూతన ప్రత్యక్షత, నూతన అభిషేకాన్ని ప్రకటిస్తూ యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.